డబ్బులను నేను సపోర్ట్ చేసినప్పుడు మదన్ మోహన్ మంచోడు, డబ్బులను సపోర్ట్ చేయకుండా గరీబ్ చేసినప్పుడు మదన్ మోహన్ మంచోడు కాదు. ఇప్పుడు నిజంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఏం సంపాదించుకుంటుంది నేను? అంటే తక్కువ బడ్జెట్ ఖర్చు అయ్యే వాటిని అమలు చేసి ఎక్కువ మేము 6 గ్యారెంటీల్లో 3 అయిపోయినాయి 2 అయిపోయినాయి అని ప్రభుత్వం చెప్తుంది అనేది ఒక ఆరోపణ. వాడికి కూడా విమర్శించేటోళ్ళు చెప్పడానికి మైండ్ ఉండాలి కదా, వానికి బుద్ధి ఉండాలి కదా. క్లెయిమ్ చేసుకున్నారు. అప్పుడే విమర్శలు వచ్చినప్పుడు బాధపడ్డారు. ఏమైనా నాన్ లోకల్ అంటూ ఎల్లారెడ్డి కాదంటూ విమర్శలు వచ్చినాయి ఇప్పుడు ఎన్నికల సమయంలో. మరి మదన్ మోహన్ ఎందుకు మరి మదన్ పీకడానికి 178 గ్రామాలు తిరిగిందా? కాంగ్రెస్లోకి పార్టీ సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీ ద్వారా వచ్చినట్టుగా ప్రచారం జరిగింది. ఇప్పుడు ఎట్లా ఉంది మీ ఇద్దరి మధ్య సంబంధాలు? కొందరు నాయకులు ఓన్లీ ప్యాకేజీల గురించి ఎలక్షన్ల గురించి అమ్ముడుపోయే వ్యక్తులు తప్ప, విమర్శించేది తప్ప నిజమైన నాయకుడు ఎవరు విమర్శించారు? పరిస్థితుల్లో లోకల్ నేతల నుంచి ఏమైనా అభ్యంతరం కానీ ఇబ్బందులు అట్లా వచ్చినాయని భావిస్తున్నారు? అట్లా ఏమన్నా లోకల్ నేతలు అనేది డెఫినెట్గా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు నాలాంటి వాడు అసలు ఏమైనా టికెట్ వెళ్తున్నారు కొందరు లీడర్స్. దాదాపుగా వాటిలో కూడా బేరసారాలు జరిగినాయి. అందులో పార్ట్నర్షిప్స్ కావాలని కంపెనీలు వచ్చిన వాళ్ళని బెదిరించినట్టుగా ప్రచారం జరిగింది. ఇప్పుడు నా కాన్స్టిట్యూన్సీ ఎల్లారెడ్డి కాన్స్టిట్యూన్సీలో మీరే చూసినారు, ఆల్మోస్ట్ బీఆర్ఎస్ మొత్తం క్లీన్ స్వీప్ అయిపోయింది. ఏ నియోజకవర్గం జరిగినట్టు ఎల్లారెడ్డిలో మ్యాక్సిమం కాంగ్రెస్ జెండా ఎగిరింది. ఈ పథకాలను ఎట్లా అమలు చేయగలుగుతారు? మళ్ళీ మీ 6 గ్యారెంటీస్ని ఎట్లా అమలు చేయగలుగుతారు? గ్యారెంటీ చేయలేదు గ్యారెంటీ ప్రభుత్వం కూలుతుంది. ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ఇంప్లిమెంట్ అయిపోతుంది, జరుగుతుంది. సీఎం గారు క్లారిటీగా చెప్తారు. ఈ రోజు నిన్న కూడా చెప్పారు. తెలంగాణ రైతాంగానికి 69 లక్షల రైతులకు నేను మాట ఇస్తున్నా. ఆగస్టు 15 తారీఖు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి తీరుతా. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. వీళ్ళంతా నేనంటే డయాడ్ ఫ్యాన్స్. వీళ్ళంతా చాలామంది ఇలా నాకు పార్లమెంట్ వైజ్గా 10-15 వేల మంది డయాడ్ ఫ్యాన్స్ ఉన్నారు. ఈరోజు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మీకు నేను జస్ట్ నన్ను కలవడానికి వాళ్ళు ఇష్టపడతారు అంతే.